వర్కర్లు అందరూ మేడే తెలంగాణ అక్కడి నుంచి కలెక్టర్ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఒంటిమిట్ట మొదలుకొని ఒంటిమిట్ట, మాధవరము, సిద్ధోసపేట, జీసత్రము, అక్కడి నుంచి దువ్వూరు, ఇంకొద్దిగా ముందుకు వచ్చిన మైసూరు తర్వాత కాగి, ఇటు పక్క పోతే సిద్ధుకొమ్మ జిల్లా, భగత్ సింగ్ నగర్, నటుపోతే పెళ్లిమర్రి, నందిమండ్రి, తాళపల్లి, దాని పక్కన ఉన్నటువంటి వేముల, తండ్రిలూరు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఉండేటువంటి పెద్ద ముడియము, మిగిలినటువంటి ఉన్నటువంటి ఏరియాల నుంచి పక్కకు వచ్చేసిన అక్కడి నుంచి తాళ్ళపొద్దు నుంచి ఎరగొండ దాకా ఈ మధ్యలో ఉండేటువంటి చిలంతూరు అయితే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి లీడర్లు రేపు ప్రతి సెంటర్ ఎవరుగా రావాలి. అట్లాగే మెడికల్కి సంబంధించి 10 మంది రావాలి. అట్లాగే చెన్నూరుకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళని మన వాళ్ళని ఎక్కడికి ఎక్కడ అనేది మాకు ఆయన బాధ్యతగా చెప్తారు. జిల్లాలో ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించుకుంటా ఉన్నాం. ఆశా కార్యకర్తలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి అధికారులు తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో పనిచేయాలని చెప్పేసి, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో పనిచేయాలని చెప్పేసి, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, క్లినిక్లలో పాకీ పనులు చేయాలని చెప్పేసి బలవంత పెడతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ బలవంత పెట్టడం వలన ఆశా కార్యకర్తలు ఫీల్డ్లో పనిచేయలేక, క్లినిక్లలో ఉదయం నుండి పనిచేయలేక, అలాగే పాకీ పనులు చేయలేక, బాత్రూములు కడగలేక, పరిశుభ్రంగా క్లినికులను తుడచలేక చాలా సతమతమవుతూ, ఆవేదనకు గురి అవుతూ, మనోవేదనతో, క్యాన్సర్ వ్యాధితో చాలామంది ఆశా కార్యకర్తలు చనిపోతూ ఉన్నారు. అందుకోసమనేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ గారితో ఆదేశాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలతో మాట్లాడి వారికి ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే సర్వీసులో ఉండి చనిపోయినటువంటి ఆశా కార్యకర్తల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులు, కూతురు లేదా కోడలకు తక్షణం ఆ స్థానంలో నియామకం చేపట్టాలి. చనిపోయినటువంటి ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు తక్షణం చెల్లించాలి. దానితో పాటు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు అనేక సంవత్సరాలుగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలకు 10,000 నుండి 26,000 రూపాయలకు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత లేక ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, మీరు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీరు వైసీపీ అని, వైసీపీ ప్రభుత్వం వస్తే మీరు తెలుగుదేశం అని తొలగింపులు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాంటి బలవంతపు తొలగింపులను మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఎక్కడైనా కానీ అటువంటి జరిగినటువంటి వాటన్నింటినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత డిఎంఎన్హెచ్ఓ గారి పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆశా కార్యకర్తలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ అలవెన్సులు, కరోనా కాలంలో ఇస్తామన్నటువంటి నెలకు 1,000 రూపాయల అలవెన్సు 6,000 రూపాయలు, టీబీ అలవెన్స్కి సంబంధించి ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. వాటిని లెప్రసీ అలవెన్స్ కొంత మేరకే ఇచ్చారు, మిగిలినటువంటిది ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకోసం అనేసి డిఎంఎన్హెచ్ఓ గారు తక్షణం
8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు లెప్రసీ అలవెన్సు, టీబీ అలవెన్సు, అలాగే కరోనా అలవెన్సు ఇవ్వాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మే 1వ తేదీన మేడే సందర్భంగా ఆశాల కోరికల దినాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఆశాల కోరికల దినాన్ని పూర్తిగా జిల్లా వ్యాప్తంగా అందరూ ఆశాలు కడప కలెక్టరేట్కు చేరుకోవాలని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంలో 105 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగినటువంటి సువర్ణాక్షరాలతో ఈ దేశంలో లిఖించదగినటువంటి చరిత్ర కలిగిన ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి కార్మిక లోకమంతా ఈ ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఏఐటియుసి అనేక పోరాటాలు చేసి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టడంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి కార్మిక సంఘం ఏఐటియుసి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రాడ్యుటీ హక్కు చట్టం, పని గంటల చట్టాన్ని, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ చట్టాన్ని సాధించినటువంటిది ఏఐటియుసి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసం అనేసి రేపు మహాసభల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్న, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు కేటాయించాలని చెప్పేసి, ఆటో రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆశా కార్యకర్తలకు సంబంధించి, అంగన్వాడీలకు సంబంధించి, మధ్యాహ్న భోజనము, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు సంబంధించి సమస్యలన్నింటినీ పరిష్కరించేదానికి మహాసభల్లో వారి సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. అందుకోసం అనేసి కార్మిక లోకమంతా తిరుపతి మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసిగా ఆశా వర్కర్స్ యూనియన్గా పిలుపునిస్తా ఉన్నాం. పిఎస్సి సెంటర్లో పనిచేసేటువంటి యూనియన్ల కార్యకర్తల సమావేశం, ఏఐటియుసి అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం ఓచిమిన్ భవన్లో జరుగుతుంది. ప్రధానంగా ఆశా కార్యకర్తలు ప్రాథమిక స్థాయిలో అంటే క్రింది స్థాయిలో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడడంలో ముందంజ సర్వేలలో ముందుండి ప్రభుత్వాలకు మంచి చేసేటువంటి కార్యకర్తలుగా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి ముందుండి కరోనా సమయంలో కూడా ఈరోజు ఆశా కార్యకర్తలుగా మంచి వైద్యాన్ని అందించినటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. వారి పట్ల కేంద్రంలో ఉన్న కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత 7 సంవత్సరాలుగా కనీస వేతనాలు కావాలని చెప్పి పోరాటాలు చేస్తున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో అడపాదడప ఏదో రిటైర్మెంట్ అయితే ఏదో ఇస్తామన్నట్టు చెప్తున్నారు తప్ప, అలాగే 62 సంవత్సరాలు రిటైర్మెంటు వాళ్ళంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఉండేటువంటి దాన్ని కూడా వీళ్ళకు ఆశా కార్యకర్తలకు పొడిగించాలన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే కనీస వేతనాలు 26,000 ఇవ్వాలన్నా, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నా కూడా ఈరోజు వాళ్ళకు కల్పించే పరిస్థితి లేదు. మరోపక్క పని ఒత్తిడి మూలంగా ఈరోజు పొద్దున 6 నుంచి సాయంత్రం 9 వరకు పనిచేస్తున్నా ఈరోజు అనేక ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు లేదా బలవన్న మరణాలు చేసుకుంటేనే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వారికి ఈ యొక్క ఆరోగ్యాలు కూడా చూసుకోవాలని చెప్పి ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పి చెప్తున్నాం. రెండోది ఈ యొక్క ఆశా యూనియన్ తరఫున ఈ నెల 26వ తేదీన తిరుపతిలో జరిగే ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలో కూడా వీలైనంతమంది ఎక్కువ తరలించాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప ఆచరణలో ఎక్కడే కూడా కావడం లేదు. ఎందుకంటే రాత్రిపూట కూడా మహిళలను పనిచేయాలని చెప్పి, అలాగే వాళ్ళకు 12 గంటలు 10 గంటలు పనిచేయాలని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏఐటియుసి రాష్ట్ర మహాసభలో నిర్ణయాలు చేసి స్కీమ్ కార్మికులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వాలపైన భవిష్యత్తులో ఉద్యమం చేసేందుకు ఈ యొక్క ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలు వేదికగా ఉన్నాయని చెప్పి, అలాగే కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్ పైన నిర్ణయాలు చేసి భవిష్యత్తులో ఉద్యమం చేసేందుకు వేదికగా నిలవనున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము ఆయనకు నివాళులు అర్పించి అదేలాగున ఈ దినము ఆశా వర్కర్లందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో
మా యూనియన్ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ దినము ఈ యొక్క మీటింగ్ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో కడప నగరంలో, కడప జిల్లాలో కూడా చాలామంది ఆశా వర్కర్లు చనిపోయినారు. వారికి ఎక్స్గ్రేడ్ ఇవ్వాలని, అలాగే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. అది ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఆ రోజు మేము 5 లక్షలు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ మాకు 1,50,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేసినారు. అది ఇంకా మాకు జీవో ఇవ్వలేదు. ఆ జీవో కూడా ఇవ్వాలని, చాలామంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళ కుటుంబాల్లో వాళ్లకు సమాధానంగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆశా వర్కర్లకు పని భారం ఎక్కువైపోయింది. నిజంగా పనికి తగ్గ పారితోషికము, మాకు జీతము సమానమైనటువంటి పనికి సమానమైన జీతం మాకు లేదు. ఆశా వర్కర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు జీతాలు పెంచుతాము అని చెప్పినారు, కానీ ఆ మాట కూడా గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. అదే మహిళా దినోత్సవం రోజు, అదే గొప్ప మహిళా దినోత్సవం రోజు తాటికాయంత పెద్ద పెద్ద అక్షరాలతో మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మహిళలకు గొప్ప శుభవార్త అని చెప్పినారు. ఆ శుభవార్తను కూడా ఆయనకే తెలుసు, ఆ శుభవార్త ఏమిటో అది కూడా నెరవేర్చుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ధరలు పెరిగిపోయినాయి. ఆశా వర్కర్లకు కేంద్ర రాష్ట్రం కలిపి ఇచ్చే జీతాలు చాలని జీతాలతో ఆశా వర్కర్లు సంపూర్ణంగా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే పని ఎక్కువైపోయింది, జీతాలు తక్కువైపోయినాయి. ఆ వచ్చే అరాకొర జీతం కూడా సమానంగా ఒకేసారి వేయరు. ఆ ఒకేసారి వేయని జీతాలతో కనీసం పాల ప్యాకెట్ల కాడ నుంచి, కందిబ్యాళ్ల కాడ నుంచి, పప్పు ఉప్పు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. జీతాలు చాలడం లేదు. ఆశా వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? ఎన్నోసార్లు మేము ఎన్నో ర్యాలీల ద్వారా, ధర్నాల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం మా యూనియన్ సందర్భంలో. కానీ ఆశా వర్కర్ల పట్ల చాలా మొండి వైఖరి నిర్వహిస్తున్నారు ఈ ప్రభుత్వము. కానీ మా పట్ల మీరు చెప్పిన హామీలను నిర్వహించి ఆశా వర్కర్లకు జీతాలు పెంచి, ఆశా వర్కర్లను గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి, ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించి, ఆశా వర్కర్లకు ఇస్తామన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద జీవో ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఆశా వర్కర్ల పట్ల చాలా మొండి వైఖరిగా వహిస్తున్నటువంటి గవర్నమెంట్కు మేము పదే ఆశా వర్కర్లు తెలియజేసుకుంటున్నాము. జీతాలు పెంచాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.